యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హుసే కాంతమ్మా, నన్ను చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? నేను చచ్చిన మరుక్షణమే ఆ నేరం నీ మెడకు చుట్టుకుంటుంది. నన్ను చంపిన హత్యా నేరంతో నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళతావు. నేను నీ చేతిలో ఒక్కసారే చస్తాను, కానీ నువ్వు నన్ను చంపిన నేరానికి జైలుకెళ్ళి జీవితకాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చేస్తావు. వద్దు వద్దు కాంతమ్మా, వద్దు కాంతమ్మా, వద్దు కాంతమ్మా, కాంతమ్మా వద్దు. అరే ఏంటి అంతలోనే పౌరుషం, ఇంతలోనే భయమా? చూడు, రేపు నిన్ను విడుదల చేస్తున్నాను. నన్ను వదిలేస్తున్నావా? అవును, కాకపోతే నిన్ను కిడ్నాప్ చేసింది నేనేనని బయట ప్రపంచానికి తెలియకూడదు. చీ నోర్మోయ్, చెత్త మొహందానా. నీ అంతటా నువ్వే వచ్చి విడుదల చేస్తానన్నప్పుడే అర్థమైందే. నన్ను విడుదల చేయమని నిన్నెవరో గట్టిగా ఇరికించారు. నేనింటి బయటకు వెళ్లిన మరుక్షణం నన్ను కిడ్నాప్ చేసింది నువ్వేనని చెప్తాను. నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తాను. నిజమా? ఈ కరెంటు వైర్లని చూసాక కూడా నీకు భయం అనిపించట్లేదా? పిచ్చిదానా, నువ్వు నన్ను చంపేదానివి అయితే నన్ను విడుదల చేస్తానని ఎలా చెప్పావే? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు కాంతమ్మా? ఏంటే, నేను షాక్ పెట్టనని పగలబడి నవ్వా? నిజంగా షాక్ పెట్టేసరికి షాక్ అయ్యావా? చూడు, నిన్ను ప్రాణాలతో వదలడం కంటే ప్రాణాలు తీసి శవంగా వదలడమే నాకు చాలా ఈజీ పని. అయినా సరే నిన్నెందుకు వదులుతున్నానో తెలుసా? ఒక చిన్న అవకాశం ఇద్దామని. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పుడే కరెంటు షాక్తో నిన్ను బూడిద చేయగలను. కానీ నీకు బతికే అవకాశం ఇస్తున్నా. బయట ప్రపంచంలో తిరిగే అదృష్టం కల్పిస్తున్నా. దాన్ని సద్వినియోగపరుచుకుంటావో దుర్వినియోగపరుచుకుంటావో నీ ఇష్టం. రేపు నిన్ను విడుదల చేశాక ఆ చిట్టమ్మ నిన్ను కిడ్నాప్ చేసిందని పోలీసులకి చెప్పాలి. అలా గనక చెప్పలేదో ఆ మరుక్షణమే నా గన్నులో ఉన్న బుల్లెట్ నీ వెన్నులో దిగుతుంది. ఆ తర్వాత శ్రీమతి మందాకిని గారు స్వర్గస్థులయ్యారు అని మన పార్టీ ఆఫీసులో నేనే నీకు సంతాపం ప్రకటించాల్సొస్తుంది. అర్థమైందా? అర్థమైంది. బతకాలి అంటే నేరం చిట్టమ్మ మీదకి నెట్టే. చావాలి అనుకుంటేనే ఆ నేరం నా మీదకి నెట్టు. ఇక బతుకుతావో చస్తావో నీకే వదిలేస్తున్నా. నీకు నచ్చినట్టు చావు. అలా నన్ను భయపెట్టి బ్లాక్మెయిల్ చేయడంతో ప్రాణాలు కాపాడుకోవాలి అన్న స్వార్థంతో అబద్ధం చెప్పాను. దెయ్యం లాంటి కాంతమ్మను పట్టుకుని దేవత అని పోలీసుల ముందు చెప్పాను. నేను చేసిన పనికి సిగ్గుగా ఉంది, కానీ తప్పలేదు. ఏం పర్లేదక్కా, నీ స్థానంలో ఎవరున్నా అలాగే సత్తారు. ఏది ఏమైనా నువ్వు ప్రాణాలతో మాకు దక్కావు, అంతే చాలు. మీరుండండి అత్తయ్య గారు.
మా ఆయనతో కలిసి కాపురం చేద్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు మందాకిని గారు. మీరు మా అమ్మకి భయపడి వెళ్ళనక్కర్లేదు. మీ ఆయన్ని కలవడానికైతే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఉమ్, అవునక్క, నువ్వు సంతోషంగా ఉంటేమే మాకు కావాలి. ఏదేమైనా నన్ను కాపాడ్డానికి మీరు చేసిన ప్రయత్నానికి మీకు జీవితకాలం రుణపడి ఉంటాను. వస్తాను చిట్టమ్మా. ఒరే బుద్ధిలేని అడ్డగాడిదా, నేనంటే ఆ మందాకిని బ్లాక్మెయిల్ చేశా కాబట్టి నేను కిడ్నాప్ చేయలేదని అబద్ధం చెప్పిందిరా. నీ బుద్ధి ఏమై చచ్చిందిరా? వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పకుండా ఏదో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పావేంట్రా? ఏం చెప్పమంటావక్క? నువ్వు మందాకి నోటి నుంచి నిజం రాకుండా ఎంత పెద్ద ప్లాన్ వేసావో, ఆ సిట్టమ్మ కూడా నా నోటి నుంచి నిజం రాకుండా ఆ సిట్టమ్మ కూడా అంతే ప్లాన్ చేసిందక్క. చిట్టమ్మ ప్లాన్ చేసిందా? ఏం చేసిందిరా? ఏంటయ్యా నీ నస? ఇవన్నీ ఎందుకు కడుతున్నారు? మా జాగ్రత్త కోసం అవుతారం గారు. మీ జాగ్రత్త అంటే? మీ అక్కకి నేను అప్పగించడానికి తీసుకెళ్ళాక పొరపాటున పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు అనుకో, నువ్వు వెంటనే నన్ను ఇల్లు కిడ్నాప్ చేశారని చెప్పావే అనుకో, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా. అవును, అరెస్ట్ చేస్తారు. హా, అలా అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఈ బాంబులు. బాబులా! బాబులా! ఇది అన్యాయం, ఇది అక్రమం, దుర్మార్గం. నోర్మై, నువ్వు గనక పోలీసుల ముందు మేము గనక కిడ్నాప్ చేశామని చెప్పావో, అదిగో తన చేతిలో ఉన్న రిమోట్ చూడు, అది గనక నొక్కితే పుట్టుక్కున పేలి టపుక్కున చేస్తావు. అయితే పోలీసులు గనక నిన్ను పట్టుకుంటే వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారా అని నిన్ను వాళ్ళు అడిగితే లేదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. కాదు కూడదు అని ఓవర్ యాక్టింగ్ చేసావనుకో, తన చేతిలో ఉన్న రిమోట్ ని నొక్కుద్ది. అప్పుడు నువ్వు ఒక్కటి కాదు 100 ముక్కలు అవుతావు. వద్దు, చచ్చినా చెప్పను. చెప్తే ఖచ్చితంగా చేస్తాను. అట్ట నన్ను బెదిరించారక్క. అందుకే పోలీసులకు అలా చెప్పానక్క. ఒరే పిచ్చి వెదవా, అవి నిజంగా బాంబులు కాదు, ఉత్త వంకాయలని చిట్టమ్మ చెప్పింది కదరా. అయినా సరే ఎందుకు భయపడి చచ్చావు? చూడండి గుండుగారు, ఈ బాంబుల్లో కావాలని ఒక గుత్తంకాయ కట్టిపెట్టాం. రేపు పోలీసులు అట్టుకున్నారనుకో, ఆ గుత్తంకాయని చూపిస్తాం. మిగతావన్నీ గుత్తంకాయలే అని అబద్ధం చెప్తాం. కానీ నిజానికి వీటిల్లో ఉన్నది ఒకటే ఒక్క గుత్తంకాయ. నువ్వు గనక వెధవ తెలివితేటలు చూపిస్తే ఆ రిమోట్ ని నొక్కేస్తాం, పేలిపోయి పేలలాగా ఏగిపోతాం. వద్దు, నేను నోరు జారను, నన్ను నమ్మండమ్మా. అవునక్క, నువ్వు అనుకున్నట్టు అన్ని వంకాయలు కాదక్క, వీటిలో నిజమైన బాంబులు ఉన్నాయక్క. ఏంటి నిజమా? అవునక్క. ఏం చెప్తున్నావురా? వెనక్ కట్టింది నిజమైన బాంబులా? ఏడికంతమత్తా, ఆటలో బాంబులున్నాయనుకుంటున్నావా? లేవత్తా, ఊరికే గుండన్నయ్యతో అబద్ధం చెప్పించాలని మేమంతా అబద్ధం చెప్పామన్నమాట. అవన్నీ గుత్తంకాయలే, కోసుకొని కూరనుకో. ఏటి ఏటి ఇవన్నీ గుత్తంకాయలా? అవును మావయ్య, నిన్ను భయపెట్టాలని అలా చెప్పాం. ఇది అన్యాయం, దగా, కుట్ర, మోసం. సలే అబ్బా,
ఒక అమాయకురాలను అడ్డెట్టుకొని మా నాన్నని జైలు కంపిద్దాం అనుకున్నావు. అందుకే నా తండ్రిని కాపాడుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడాల్సి వచ్చింది. ఇక నుంచైనా మారత్తా, లేదంటే నేనే మార్చాల్సి వస్తుంది. జాగ్రత్త. పద బావ, పదమ్మా. అమ్మా ఇదిగో ఇది పట్టుకో. ఇప్పటిదాకా నువ్వు పెద్ద తోపువి తురుమువి అని అనుకునేదాన్ని, కానీ ఆఫ్టర్ ఆల్ ఏసీ రిమోట్ చూసి బాంబు రిమోట్ అని చెప్పగానే నమ్మేసిన ఎడ్డిదాన్ని నిన్నే చూస్తున్నానమ్మా. ఇదిగో ఆ రిమోట్ నీ దగ్గరే ఉంచుకోవే. బాయ్. ఇది ఏసీ రిమోట్ రా. అక్క, నా ఒంటికి వంకాయలు కడితే నమ్మాం, ఈ ఏసీ రిమోట్ నమ్మవా అక్క? చెప్తాన్రా, ఈ కాంతం అంటే ఏంటో నిజంగా వాళ్ళకి రుచి చూపిస్తాను. అప్పుడు గాని నా పవర్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా నా మోహన్ చూస్తావేంటి? ఆ వంకలు తీసి తగలడు. కూరండి వేసుకుందామా అక్క? ఏదో చేస్తావు పద. చీర్స్. అబ్బా, ఒరే కోడిగా బావా, కాంతమ్మ గారు మాత్రం మనకు భలే బంపర్ ఆఫర్ ఇచ్చారా. అవును బావా, ఆ లారీ అని లేపేస్తే 10 లక్షలు ఇద్దన్నారు. అవునరా, మన అదృష్టం కలిసొచ్చి ఆ లాయర్ గాడు గనక మన కంట పడ్డాడనుకో, ఇంకోసారి ఆడు ఎవడి కంట పడకుండా లేపేయొచ్చు. ఒరే కోటిగా, మన కాకినాడ మొత్తం మీద అందగాడు ఎవర్రా? లాయరు. ఏంటి, కాకినాడ మొత్తంలో ఆ ముసలి లాయర్ గాడు నీకు అందగాడా? అది కాదు బావా, లాయరు. ఏడ్సావు. ఇప్పుడు అడుగుతున్నా, మళ్ళీ చెప్పు, ఈ కాకినాడ మొత్తంలో నీకు అరసైన మగాడెవడరా? లాయరు బావా. నీ అవ్వా, నీ కార్సైన మగాడెవర్రా అంటే మళ్ళీ లాయర్ అంటావు? బావా, నన్ను కొట్టడం కాదు, ఓ పాలట్ చూడు. అమ్మని అమ్మ, ఆ లాయర్ గారు ఇటే వస్తున్నాడు రా. అవును బావా, అని లేపేశామంటే 10 లక్షలు. ఇంకెందుకు ఆలస్యం, పదా ఆడి క్యారెక్టర్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. అట్లే పదా. ఆపహ. బండి పట్టుకోరా. ఎరా ముసలోడా, చిట్టెమ్మ జమీందారు కూతురని ఆ చిట్టెమ్మకి చెప్పడానికి ఇంటి చుట్టూ తెగ తిరుగుతున్నావంట కదరా. ఒరే తాగుబోతు పెదవాలరా, అసలు నా దారికి ఎందుకంటే వచ్చారా? ఉసో, నేను అదే మాట అడుగుతున్నాను రా. నువ్వెందుకురా మాటి మాటికి మా కాంతమ్మ గారికి అడ్డొచ్చేస్తున్నావు? మర్యాదగా ఈ ఊరి నుంచి వెళ్ళిపో, లేదనుకో ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఒరి కోటి, ముసలోడే గాని మహానుభావుడురా. ఈడి పొట్టలో పేగులు తీసి మెడలో వేసుకుందాం. కత్తెందుకోరా కోటిగా? అట్టాగే బావా. ఆ కత్తితో నన్ను పొడిచి చంపేస్తారా? ఒరే ముసలోడా, అంటే అన్నారంటారు గాని కత్తితో పొడిచి చంపక దంచి చంపుతారంటారా దరిద్ర పెదవా. ఒరే కోటిగా, పట్టుకోరండి. అట్టాగే బావా. ఒరే నన్ను ఏం చేయొద్దురా, నీకు దండం పెడతాను రా, నన్ను వదిలేయండిరా. ఓరి ముసలోడా, నీలో ఏట్రా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి? ఇంతకు ముందేమో నన్నేం చేయలేర్రా, నన్నేం పీకలేర్రా అన్నావు. ఇప్పుడేంట్రా నన్నేం చేయొద్దురా, మీకు దండం పెడతానురా అని కాళ్ళబేరానికి వస్తున్నావు. సరేరా, నీ కోరిక మేరకు ఓ చిన్న పరీక్ష పెడతాను. పరీక్ష ఏంటది?
ఏం లేదు లాయర్ గారు, ఈ 5 రూపాయల బిల్ ఉందా, దీన్ని ఇలా పైకి విసిరేస్తాను. కింద పడింది అనుకో నిన్ను చంపేస్తాను. గాల్లోనే అయిపోయింది అనుకో నిన్ను ఒగ్గేస్తాను. రెడీ? 1 2 3. అరే ఏంటి కింద పడిపోయింది, ఇక నువ్వు అవుట్. అమ్మో, లాయర్ గారు ఏమైంది? అయ్యో బాబోయ్, ఇంగ్లీష్ సినిమాల వినలాగా ఈడొచ్చాడంట్రా. పదా పోయి దాక్కుందాం, లేదంటే మనం ఈయన్ని చంపడం కాదు, మనల్ని ఆడు చంపుతాడు. పదా. నమస్కారం సార్. నమస్కారం లాయర్ గారు, మీరిక్కడ ఏమైంది ఇలా పరిగెడుతున్నారు? అదిగో ఆ ఎదవులు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడెవరూ లేరు కదండి. అయితే మిమ్మల్ని చూసి పారిపోయి ఉంటారండి. అసలేం జరిగింది సార్? వీరనారాయణ గారు, మీకు నిజం చెప్పాలని ఇన్ని సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నానండి. నా అదృష్టం కలిసొచ్చి ఇన్నాళ్ళకి మీరు నన్ను కలిశారు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా 18 ఏళ్లుగా నా గుండెలో దాచుకున్న నిజాన్ని ఇప్పుడు చెప్పేస్తాను. నిజమా? ఏంటా నిజం? 18 ఏళ్లుగా నిద్రాహారాలు మాని ఏ బిడ్డ కోసం అయితే మీరు ఊరు వాడ వెతుకుతున్నారో ఆ శంకర్ నారాయణ గారి పెద్ద కూతురే ఈ మిఠాయి కొట్టి చిట్టెమ్మండి. వైష్ణవి 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 ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? చిట్టమ్మ, ఆ చిట్టమ్మ మా అన్నయ్య కూతురా? అవును వీరనారాయణ గారు, స్వయాన మీ అన్నగారు రక్తం పంచుకు పుట్టిన మీ అన్న బిడ్డే మీ వైష్ణవి దేవే. అంటే నా అనుమానం నిజమా? నా బంగారు తల్లి మా శంకర్ నారాయణ కూతురు ఆ మిఠాయి కొట్టి చిట్టిమేనా? ఎంత శుభవార్త చెప్పావు స్వామి. మీ అన్నయ్య గారి ఆస్తిని కొట్టేయడానికి లేని వైష్ణవి ఉందని, ఇదిగో ఈ మిఠాయి కొట్టు చిట్టమని మీ అన్న కూతురని నమ్మించి ఇక్కడి జనాల్ని, ట్రస్ట్ వాళ్ళని పిచ్చివాళ్ళని చేశారు. అందుకే ఆ దేవుడు ఈ DNA టెస్ట్ రూపంలో ఈ చిట్టమ్మే మీ నిజమైన వారసురాలు కాదని నిరూపించారు. లాయర్ గారు, మీకింకా పిచ్చి తగినట్లేదు. ఎందుకంటే చిట్టమ్మ మా అన్న కూతురు కాదు అని DNA రిపోర్ట్స్ చెప్పాయి. ఏంటి సార్ మీరనేది? DNA రిపోర్ట్లో చిట్టమ్మ మీ అన్న కూతురు కాదని రిపోర్ట్ వచ్చిందా? అవును లాయర్ గారు, ఆ ట్రస్ట్ వాళ్ళకి చిట్టమ్మ మీద అనుమానం వచ్చి మాకు తెలియకుండా DNA టెస్ట్ చేయించారు. ఆ రిపోర్ట్లో చిట్టమ్మ మా వారసురాలు కాదు అని తేలింది. ఇది అన్యాయం, అక్రమం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే కాంతమ్మ ఇంటికి వెళ్ళండి.
చిట్టెమ్మ అరికాల కింద ఉన్న పుట్టుమచ్చ చూడండి. అది చూశాకైనా చిట్టెమ్మ మీ వారసురాలని నమ్మండి.